హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన బై కానీ సెల్ కానీ చేయమని చెప్పట్లేదు. అది స్టాక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్లో కానీ. ఇది వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి 46,310 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ సో మన లెవెల్స్ అయితే చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్స్ పైనే మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఆ లెవెల్ బ్రేక్ చేయట్లేదు. ఇక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళుద్ది. మార్కెట్ కొద్దిగా వెళ్ళాలన్నమాట. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఒక ప్యాటర్న్ కూడా వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకు తీస్తాను, మీకు అర్థం కాదు మళ్ళీ. సో చూడండి, మనం ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం ఈ లెవెల్ని మార్కెట్ బేస్ చేసుకుంటుంది. మార్కెట్ ఈ లెవెల్ ఇంట్రాడే బేసిక్లోనే ఈ లెవెల్ బేస్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్లోనే ఉంది. అదే రెసిస్టెన్స్ లెవెల్ కూడా మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ అయ్యి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. గత కొన్ని రోజుల నుంచి దగ్గర చెప్పాలి అంటే 3, 4, 5, 6, 7, 8, 10 10 డేస్ నుంచి అనమాట. అంటే 2 వీక్స్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ లెవెల్ని ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ 100% అయితే కంపల్సరీగా ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాలి. లేని పక్షంలో ఒకవేళ ఇది వాల్యూమ్తో బ్రేక్ చేయలేదు అంటే మాత్రం ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్యాటర్న్ మార్కెట్ మాత్రం కన్ఫర్మేషన్ చేసుకునేలా ఉంటుంది అనమాట. వాల్యూమ్ రాకపోతే, ఒకవేళ వాల్యూమ్ వస్తే మాత్రం ఆ ప్యాటర్న్ ఫెయిల్ చేసి మళ్ళీ మార్కెట్ 48,000 ఆల్ టైమ్ హై 48,800 నుంచి 49,000 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్కి. ఓకేనా? కానీ ఇక్కడ ఒక వాల్యూమ్ రావాలి. రాని పక్షంలో మాత్రం మార్కెట్ నేను చెప్పిన ప్యాటర్న్ కన్ఫర్మేషన్ చేసుకునేలా ఉంటుంది. సో అయితే నేను ఈ లెవెల్స్ ఒకసారి తీస్తాను ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి. సో చూడండి, ఇది గతంలో మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చెప్పాను, ఈ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఈ బ్రేక్ చేసిన విధానం ఇది కూడా కాదు. మార్కెట్ కంపల్సరీ డౌన్ సైడ్కి రావాల్సింది కూడా చెప్పడం జరిగింది. ఈ ప్యాటర్న్ ఈ మూమెంట్ని 50 నుంచి 60% కంపల్సరీ క్యాప్చర్ చేయాలని చెప్పాను. అంతకని ఎక్కువ 100% క్యాప్చర్ చేసింది. అయినా ప్రాబ్లం ఉంది. ఎందుకు వల్ల అంటే క్యాప్చర్ చేయాల్సి వచ్చింది మార్కెట్ అంటే ఒక పర్ఫెక్ట్ సెల్లింగ్లో మార్కెట్ రావడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ఒక పర్ఫెక్ట్ సెల్లింగ్ అనమాట. 7 మార్చి 7వ తారీఖు నుంచి చూసుకుంటే మాత్రం నిన్న ఈ రోజు జరిగిన మార్కెట్ 20 మార్చి చూసుకున్నా సరే, అంటే ఆ రోజు నుంచి ఈ రోజుని 10 డేస్ 2 వీక్స్ సెక్షన్స్ చూసుకున్నా సరే మార్కెట్ ఒక పర్ఫెక్ట్ సెల్లింగ్లో మార్కెట్ జరిగింది. ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ జరిగేలా ఉంటే మాత్రం 50 నుంచి 60% మార్కెట్ క్యాప్చర్ చేసుకుని మళ్ళీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిపోదును. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్ సెల్లింగ్ జరిగింది కాబట్టి దీన్ని 100% క్యాప్చర్ చేసుకుంది. అయినా సరే ప్రాబ్లం లేదు. మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సిందే మార్కెట్. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి ఇది చూడండి. ఇది ట్రేడింగ్ మనకి 2 వీక్స్ ట్రేడింగ్ సెషన్స్లో ఏర్పాటు చేసుకున్న రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ రెసిస్టెన్స్ జోన్ని మార్కెట్ బ్రేక్ చేయాలి. ఒక హై వాల్యూమ్తో బ్రేక్ చేయాలి మార్కెట్. ఇది ఎప్పుడైతే ఒక హై వాల్యూమ్తో బ్రేక్ చేసిందో మార్కెట్కి ఒక ప్యాటర్న్ ఫెయిల్యూర్ చేసడానికి కారణం ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చూడండి, ఈ ప్యాటర్న్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి. ఒక రెసిస్టెన్స్ లెవెల్ గత 2 వీక్స్ నుంచి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. ఈ లెవెల్లోనే మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్లోనే ఉంది మార్కెట్. ఇప్పుడు మార్కెట్కి ఒక మెయిన్ రీజన్ కారణం ఏంటంటే మార్కెట్ కంపల్సరీగా ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ట్రేడింగ్ సెషన్ అదే 2 వీక్స్ ట్రేడింగ్ సెషన్లో రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేయాల్సి వస్తే కంపల్సరీగా ఒక వాల్యూమ్ ప్రకారం బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ చేయకుండా మార్కెట్ లో వాల్యూమ్తో అంటే చిన్న వాల్యూమ్తో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళుతుంది అంటే మాత్రం ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఆ ప్యాటర్న్ కూడా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒకసారి మీరు తీస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ. సో చూడండి, ఇది నేను గతంలో కూడా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఆల్రెడీ మీకు గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఒక ప్యాటర్న్ అయితే డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిందని చెప్పాను, వస్తుందని చెప్పాను. అదేవిధంగా కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కన్ఫర్మేషన్ అయింది, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నా టార్గెట్ 48,000 కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ 48,000కి వెళ్ళడం కూడా జరిగింది మార్కెట్. ఓకేనా? అయితే మార్కెట్ ఎందుకు ఒక రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ జరగకూడదు మార్కెట్లో.
ఎప్పుడైతే రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ జరిగిందో మార్కెట్, మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచి పడిందో అక్కడి నుంచి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఏంటంటే ఇండెక్స్లో మాత్రమే మనం ఎక్కువగా చూసుకోవాలన్నమాట. స్టాక్స్లో మాత్రం చూసుకుంటే మాత్రం దాని ఫండమెంటల్ మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఫండమెంటల్ వీక్గా ఉన్నప్పుడు స్టాక్స్ అయ్యి ఇది మాత్రం అప్లై అవ్వదు అనమాట. ఎందువల్ల అంటే ఫండమెంటల్ వీక్గా ఉండకూడదు, మార్కెట్ పడుతూనే ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్టాక్స్ చూసుకుని ఒక 1000 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్స్ లేకపోతే 500 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్స్ రాంగ్ సెల్లింగ్ జరిగిందంటే అది ఫండమెంటల్ వీక్ Q1, Q2, Q3 రిజల్ట్స్ ఎప్పుడైతే వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మళ్ళీ అది పైకి వెళ్దనమాట. సో ఇవన్నీ లాజిక్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఇది ఇండెక్స్లో మాత్రమే ఎక్కువగా మన ఉంటుందన్నమాట. ఇది ఎక్కడి నుంచి రాంగ్ సెల్లింగ్ జరిగిందో మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి ఒక అప్సైడ్ మూమెంట్. రాంగ్ సెల్లింగ్ అయితే ఇక్కడ మనకి వాల్యూమ్ రావాలి, వాల్యూమ్తో రావాలన్నమాట. ఎప్పుడైతే వాల్యూమ్తో రాలేదంటే మార్కెట్ వెళ్ళదనమాట. రాంగ్ సెల్లింగ్ అని చెప్పుకోదు. ఎప్పుడైతే వాల్యూమ్తో మనకి రాంగ్ సెల్లింగ్ అని వాల్యూమ్ సపోర్ట్ చేయకుండా, అంటే వాల్యూమ్ సపోర్ట్ చేయకుండా రాంగ్ సెల్లింగ్ అని రాంగ్ బయింగ్ అని వెళ్తే మాత్రం అది మనం యాక్సెప్ట్ చేస్తాం. లేని పక్షంలో క్యాండిల్ పరంగా కానీ ప్రైస్ యాక్షన్ పరంగా కానీ మనం యాక్సెప్ట్ చేయను. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ నుంచి మన టార్గెట్ అయితే ఇట్టింది. ఇక్కడ మనకి ఒక వాల్యూమ్ అయితే రావాలి. ఇక్కడ ఒక వాల్యూమ్ ఆల్రెడీ చెప్పిన వాల్యూమ్ రాకపోతే పరిస్థితి ఏంటి మార్కెట్, అది కూడా చూద్దాం. ఒక వాల్యూమ్ రాకపోతే మార్కెట్ కొద్దిగా ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు. మళ్ళీ మనం అందరూ అనుకుంటాం మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తుంది అనుకుంటాం, కాల్ కానీ పుట్టు కానీ మనం బై చేసి కూర్చుంటాం. కానీ మార్కెట్ ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే మార్కెట్ రావడం రెడీగా ఉంది. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే బై చేసి కూర్చుంటాను అనమాట. పుట్ ఆప్షన్ ఇప్పుడైతే బై చేసుకుని ఇంట్రాడే బేసిక్లో కూడా నేను చూస్తున్నాను. ఈ రోజు ఈ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. కొద్దిగా గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది. ప్రీ ఓపెన్ మార్కెట్ చూసుకోండి. సో అప్సైడ్ మూమెంట్ అంటే 46,674 అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. నో ప్రాబ్లమ్స్, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. ఒక వాల్యూమ్ బేస్ చేసుకుని క్లోజ్ అవ్వాలి మార్కెట్ టోటల్గా. లేని పక్షంలో మాత్రం ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మాత్రం రియాక్షన్ అయితే ఇంకోలాగా ఉంటుంది. సో ఈ రకంగా అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ ప్యాటర్న్ కూడా ఇదే ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ నిన్న క్లోజింగ్ ప్రైస్ వచ్చి 21,989 అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రీ ఓపెన్ మార్కెట్లో మాత్రం 21,989 అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే బ్యాలెన్స్ మొన్నటి కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, రాంగ్ సెల్లింగ్ జరిగింది మా నిఫ్టీ. దానికి కొద్దిగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ కొద్దిగా తీసుకెళ్తారు అప్సైడ్ మూమెంట్కి. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మార్కెట్కి కింద డౌన్ఫాల్కి వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఒక రెసిస్టెంట్ జోన్ చూడండి, మనకి నిఫ్టీ ఒక రెసిస్టెంట్ జోన్ మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ వాల్యూమ్తో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా అవ్వలేదు, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం కంపల్సరీ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి ఒకసారి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. 21,600 దగ్గర నుంచి 600 నుంచి 650 వరకు అయితే మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చాలామంది కూడా ఈ మధ్యలో మార్కెట్లో మాత్రం హోల్డింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు కానీ రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు మాత్రం హోల్డింగ్ పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్ సెల్లింగ్ జరిగినప్పుడు మాత్రం హోల్డింగ్ అయితే మీరు పెట్టుకోకూడదు. లాస్లో మాత్రం మీరు కన్వర్ట్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఓకేనా, సో ఈ రకంగా అయితే మార్కెట్ నిఫ్టీ చూసుకుని గతంలో కొన్ని రోజుల నుంచి ఈ మధ్యలోనే డైరెక్షన్లోనే మార్కెట్ ఉందన్నమాట. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఈ డిఫరెన్స్ సాయంత్రం మాత్రం ఈవినింగ్ మార్కెట్ అయ్యాక మళ్ళీ కొత్తగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మీకు చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇదే. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.